ఒకటి శ్లోకము. సరస్వతి త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరి మమ. సారాంశము. అమ్మ సరస్వతి దేవి, వీణను మరియు పుస్తకాలను పట్టుకుని నీ దర్శనమును మేము కోరుకుంటున్నాము. నీ వాహనమైన హంసను ఎక్కి నీవు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నావు. విద్యను, జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని మేము నిన్ను వినయంగా ప్రార్థిస్తున్నాము. 2 శ్లోకము. ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహన. సారాంశము. శ్రీ సరస్వతి దేవి మొదటగా ప్రథమశక్తిగా తల్లి అయిన శ్రీ భారతిగా, రెండవదిగా జ్ఞాన దేవతైన శ్రీ సరస్వతిగా పూజిస్తారు. శ్రీ సరస్వతి దేవి మూడవదిగా జ్ఞానాన్ని ప్రసాదించే శ్రీ శారదాదేవిగా, నాల్గవదిగా హంసను వాహనంగా కలిగియున్న శ్రీ హంసవాహినిగా పూజిస్తారు. 3 శ్లోకము. పంచమం జగతి కా ఆ తం షష్ఠం వాగీశ్వరి తదా కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణి. 3. సారాంశము. శ్రీ సరస్వతి దేవి ఐదవదిగా విశ్వంలో కీర్తి గడించిన శ్రీ జగతి కా ఆ తగా, ఆరవదిగా వాక్కుకు అధిపతిగా ఉన్న శ్రీ వాగీశ్వరిగా పూజిస్తారు. శ్రీ సరస్వతి దేవి ఏడవదిగా దేవకన్య అయిన శ్రీ కౌమారిగా, ఎనిమిదవదిగా బ్రహ్మచర్యాన్ని ఆచరించే శ్రీ బ్రహ్మచారిణిగా పూజిస్తారు.